టు శ్రీ పద్మలాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే ప్రొద్దుట మామూలుగా ఈరోజైతే ఉప్మా చేసుకున్నామండి. ఉప్మా చేసుకుని తినేసాము. మధ్యాహ్నం అయ్యింది. వంట చేసుకుందామని చెప్పేసి వంటగదిలోకి అయితే వచ్చానండి. ఈరోజు నేను ఏం వండుకుంటున్నానంటే తెలగపిండి వండుకుంటున్నానండి. ఇదిగోనండి తెలగపిండి, బీరకాయ, తెలగపిండి బీరకాయ వండుకుంటున్నానండి. ఎండ్రాయిలునండి. ఇప్పుడు ఇది ఎలాగా చాలా వరకు తెలిసే ఉంటుందండి. ఈ కూర అయితేనే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చెప్తున్నాను. చాలా ఈజీ అండి ఈ కూర. టేస్ట్ కూడా అమోహం అండి, ఎంత బాగుంటుందో. దీనికి ఎలాగ వండాలంటే ఇప్పుడు మనం ఒక గ్లాస్ అయితే కొలత తీసుకోవాలండి. మేమైతే ఇప్పుడు మేము జాన్విత, నేను, మా వారు ఉన్నాం కాబట్టి అండి నేను ఈ గ్లాస్ అయితే కొలత తీసుకున్నాను. అలా ఈ గ్లాస్ తోటి గ్లాసుడే తీసుకుంటున్నానండి నేను. ఈ గ్లాసుడికి మనం ఉప్మా ఎలా చేసుకుంటామండి అలాగే ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు వాటర్, ఇదిగోనండి ఒక గిన్నె తీసుకున్నాను. ఇదిగోనండి 2 గ్లాసులు అయితే వేసుకున్నాను. నేను ఒక గ్లాస్ పిండి తీసుకుంటాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. ఇదిగోండి పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. మీ వంటలు అయిపోయినాయండి. ఏం చేసుకున్నారు, ఏం కర్రీ వండుకున్నారు? ఇదిగోనండి నేను ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంకా పల్చటయ్యే కాసుకున్నామండి. ఈరోజైతే కొంచెం ఇలాగా తెలగపిండి మొన్న తీసుకొచ్చారు అన్నాను కదా, తెలగపిండి వండుకుందామని ఈరోజైతే ఈ కూర అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇదిగోండి వాటర్ అయితే పెట్టేసుకున్నాను. మనకి సరిపడినంత కొంచెం ఫస్ట్ ఇదిగోనండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను కొంచెం వేసుకున్నానండి, తర్వాత సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుంటానండి. సాల్ట్ అయితే వేసుకున్నానండి, ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు ఈ ఎసరులోనే బీరకాయ ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. వేసేసుకొని ఇవి కొంచెం మరగనివ్వాలండి. అవి కొంచెం ఉల్లిపాయలు అవి ఉడికిన తర్వాత వాటర్, బీరకాయలు ఇంకా వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఉప్మా ఎలాగా నీళ్ళు మరిగించుకుంటామండి, అలా మరిగాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇదిగోండి నేనైతే పక్క పొయ్యి మీద అన్నం కూడా పెట్టేసుకుంటున్నానండి. నాకు ఫ్యాన్ అయితే బాగుందండి. ఇది వరకు చెమట్లు పెట్టేసేయండి, ఇప్పుడైతే చాలా బాగుంది. ఇదిగోండి అన్నం అయితే నేను ఎసరు మామూలుగా కడిగేసుకుని పెట్టేసుకున్నానండి, వారుస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా అండి కొంచెం శ్రమ అనుకోకుండా అన్నం వార్చుకోండి. నిజంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసవకాలం వల్లే కుక్కర్ అన్నం అయినా, ఈ రైస్ కుక్కర్ అన్నం అయినా చాలా వేడి చేస్తుందండి. చిన్నపిల్లలు అవి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మీరు దృష్టిలో పెట్టుకొని అన్నం వార్చుకున్నాం అనుకోండి, ఆ గంజి మనకి ఉపయోగపడుతుంది. అది కూడా ఏం పారబోయక్కర్లేదు. మనం అందులో కొంచెం మజ్జిగ తాగామంటే అందులో వాటర్ వేసుకుంటాం కదండి, ఆ వాటర్ బదులు ఈ గంజి వేసుకుని ఈ గంజి పెరుగు కలుపుకొని తాగొచ్చు. తర్వాత అన్నంలో వేసుకుని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఈ బియ్యం కడుగు గంజి కలిపి లక్ష్మీచారు నేను పెట్టాను కదండి, ఇంకా దీని వెనకతలు ఉంది మట్టి దాకలో నేను లక్ష్మీచారు పెట్టాను కదా, అలా కూడా తయారు చేసుకుని చక్కగా 4 రోజులు అవుతులకి 4 రోజులు మనం ఒక దాకలో కానీ ప్లాస్టిక్ డబ్బాలు వేసుకున్న పులుస్తుందండి. ఆ పులిసింది 4 రోజులు పోయాక మనం లక్ష్మీచారు కింద పెట్టుకుంటే నిజంగా బ్రహ్మాండంగా ఎంత బాగుంటుందనండి. పిల్లలకి చలవ చేస్తుంది, మీకు చలవ చేస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చక్కగా బాగుంటుందండి ఈ లక్ష్మీచారు అయితేనే. అయితే ఒకటి మంగళవారం, శుక్రవారం, లక్ష్మీవారం ఈ 3 రోజులు అయితే లక్ష్మీచారు మీరు కాసుకోవద్దండి, ఎవరికి కూడా ఇవ్వద్దు. లక్ష్మీచారు అనగానే చాలామంది అడుగుతారండి, నన్ను అయితే అడుగుతారు. నేను ఇంకా 3 రోజులు ఇవ్వను, కాయనునండి. మిగిలిన రోజుల్లో సోమవారం, బుధవారం, ఆదివారం, శనివారం మనం ఇచ్చుకోవచ్చు, కాసుకోవచ్చు అనమాట. ఈ లక్ష్మీచారు అయితే నేను మట్టి దాకలో పెట్టుకున్నాను కదండి, అది వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి. చూస్తే నేను ఎలాగా పెట్టుకున్నాను ఏంటో ఉంటుందండి. ఇంకా మీరు ఆ లక్ష్మీచారు ఒకవేళ ఇష్టం అవ్వకపోతే గింజన్నా సరే చక్కగా తాగండి. కడుగు కూడా పిల్లలకి చాలా చలవండి. ఆ కడుగులో కొంచెం పంచదార వేసి ఇచ్చేస్తే తాగరు,
కానీ పంచదార వేసేస్తే మట్టుకి చాలా బాగా పనిచేస్తాయి. అందుకు గింజ అయితే అసలు పారిపోయొద్దండి. ఇమ్యూనిటీ అండి, చాలా మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది అనమాట. పొలియబెట్టి లక్ష్మీచారు తాగినా గంజి తాగినా మనకి ఇమ్యూనిటీ ప్లస్ నడానికి బలం బాగా ఉంటుందండి. నడుం చాలా బాగా ఉంటుంది. మా చిన్నప్పుడు మేము 5గురు అండి. ఇలాగ మా పిన్ని గారు వాచ్ చేసేవారు. గింజ అస్సలు పారబోసేవాళ్ళం కాదండి. ఇంకా అలాగా ఉప్పు కలిపేసి మజ్జిగ కలిపేసి ఇచ్చేసేవారు అనమాట, లేదా లక్ష్మీచారు. మరి మేము చేసినట్టు ఇప్పుడు మా పిల్లలే చేయలేరండి. నేను ఒంగుని ఎంత పనైనా సరే చేస్తానండి. అసలు నాకు ఎటువంటి నడుము నొప్పి ఉండదు, ఎంత పనైనా చేస్తాను. అదే మా పిల్లల్ని చేయమనండి, ఒక గత్తుర్తులకు అమ్మాయి అని చెప్పేసి నడుము పట్టేసుకుంటున్నారు. గింజ అనేది నడానికి చాలా మంచిదండి. ఇదిగోనండి, ఇది ఇంకా మరగాలే. మరిగిన తర్వాత నేను మళ్ళీ పిండేసేటప్పుడు చూపిస్తానండి. ఇదిగోనండి, నాకైతే మరిగిపోయిందండి. ఇదిగోనండి, దగ్గర చూచండి. ఇంకోండి ఇలా మరుగుతుందండి. ఉప్పు అయితే చూసుకుందాము. నాకు ఉప్పు అయితే సరిపోయిందండి. సరిపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్న పర్లేదు, లేదంటే పోపులోనే వేసుకోవచ్చండి. మళ్ళీ పోపు పెడతాం కదా, అప్పుడన్నా వేసుకోవచ్చు. ఇంకోటి నేను తెలగపిండి అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగా మనం ఉప్మా చేసుకుంటాం కదండి, అలాగా కలిపేసుకోవటమే. ఇదిగోనండి, నాకు కొంచెం పడితే కొంచెం పట్టిందంటే బీరకాయలో కూడా వాటర్ వచ్చేద్ది కదా. ఇది కొంచెం ఉడకనిద్దామండి. ఇప్పుడు ఈ తెలగపిండి అండి షాపులో కంటే కూడా ఇప్పుడు నూనె కట్ట ఆడతారు కదండి, తెలుకులు అంటారు కదా, తెలుకులు కాడ ఈ నూనె పట్టి కాడ తెచ్చుకుంటే అండి బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. షాపుల్లో అయితే బాగుంటలేదండి. ఒకసారి స్వీట్ వాళ్ళ ఇంటికాడ అయితే షాప్ నుంచి ఎక్కడి నుంచే పట్టుకెళ్ళి వండానండి, అంత టేస్ట్ లేదు. ఇదైతే మిల్లి దగ్గర నుంచి తెప్పించుకున్నానండి. అంటే ఇప్పుడు నువ్వులు అవి ఆడతారు కదా, అక్కడ బాగుంటుందండి పిండి. ఆ పిండి అయితే కమ్మగా చాలా బాగుంటుంది. ఇదిగోనండి, దగ్గరికి చూపించండి. ఇంకోనండి చూడండి, ఉప్మాలాగా అయ్యింది కదా. బీరకాయ ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే ఉత్తి తెలగపిండి అన్న వండుకోవచ్చు. అంటే నాకు ఒకే బీరకాయ ఉంది, ఇంకా అందుకని వేసానండి. నేను కొలత చెప్పాను కదా, ఎలాగన్నా మళ్ళీ లాస్ట్లో కొంచెం పిండి పడుతుందండి, అది చూసుకోండి. ఇదిగోండి, నాకు ఇది అయిపోయిందండి. నేనైతే మూకుడు పెట్టేసుకుంటున్నాను. మూకుడు పెట్టేసుకున్నాను. నూనె అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి. మేమైతే నువ్వుల నూనెతోటి నూనె ఆడించుకునేవాళ్ళు అండి. నూనె ఆడించుకుని అక్కడి నుంచి మేము తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు ఇస్తారండి మనకి. మాకు కొంచెం తెలగపిండి వంట అంటే ఇస్తారు, లేదంటే ఒక కేజీ కొనుక్కునండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా వర్షాకాలంలో అయితే, ఇప్పుడు ఎండాకాలం కానీ వర్షాకాలంలో బాగా వండుకోవచ్చండి, బాగుంటుంది. అంటే ఇప్పుడు కొంచెం దావత వేస్తుంది అంతే అండి, ఇంకేం లేదు. దావత వేస్తుంది అంతే, ఎలాగ ఏసీలోనే ఉంటాం కదండి. ఇదిగోనండి, పోపుకైతే కరివేపాకు, వెల్లుల్లిపాయలు. నేను వెల్లుల్లిపాయలు ఒలిచేసుకున్నానండి, పెద్దవండి, బాగున్నాయి, భలేగా ఉన్నాయి. చూడండి, పచ్చడికాయ భలేగా ఉంటాయి. ఇంకోండి, ఈ సంవత్సరం అయితే నేను ఆవకాయ పచ్చడి పట్టట్లేదండి, ఉందండి, నిరుడిది ఉంది. ఇంకా పిల్లలు కూడా పెద్దగా వద్దంటున్నారు. అనిషకైతే వాళ్ళ అమ్మగారు ఇచ్చేస్తారండి. ఇంకా స్వీట్ ఏమో వద్దమ్మో, నాకు కూడా ఇంక ఇది ఇచ్చేది దిగాలి, లేదంటే ఇంకా ఆవకాయ పచ్చడి అయితే పట్టలేదండి. ఎల్లుల్లిపాయలు చూడండి, చాలా ఈ ఎల్లుల్లిపాయలు చూసి కనీసం 10 కాయలన్నా పట్టుకోవాలనిపిస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకోండి, ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని చితక కొట్టుకున్నానండి. ఇదిగోండి, ఎండు రొయ్యలు, ఎండుమిర్చి, కారం, ఉప్పు మట్టికి మీ ఇష్టం అండి. పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలు ఉన్నప్పుడైతే కొంచెం తగ్గించుకోవచ్చు. పెద్దవాళ్ళు మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అంటే కారం కాదండి, ఎండుమిర్చి. ఇందులో ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇదిగోండి, పోపు నూనె పెట్టేసుకున్నాను. ఇందులో ఇంకా చాలామంది మినపప్పు కూడా వేసుకుంటారండి. ఇంక నేను మినపప్పు వేయట్లేదు. ఇంకోటి ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నానండి. అన్నం చూడండి పొంగుతుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా జీలకర్ర, నాకు ఫ్యాన్ వాటికి భలేగా ఉందండి బాబు, నిజంగా
ఈ 2 రోజులు కూడా వీడియో చేయాలంటే భయం వేస్తుందండి. చాలా బాగుంది. మొహాలు కలితే సరిపోద్ది కదండి. బాగుంది. ఇవి బాగా ఏగాలండి. చూడండి ఇలాగ ఎగుతున్నాయి. రొయ్యలు బాగా ఏగాలండి. రొయ్యలు ఎండిపోయి బాగా ఏగాలన్నమాట. ఏగిపోయినాయండి. ఇప్పుడైతే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మేము కారం తక్కువే తింటాం, ఎక్కువే తినాం, తక్కువే తింటాం. కొంచెం ఎక్కువ వేస్తే మా పిల్లలు బాబాయ్ బాబాయ్ అంటారు. ఆల్రెడీ పసుపు కూడా ఇందులో వేసుకున్నానండి. అంతేనండి. ఈ కూర చాలా ఈజీ అండి, కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కమ్మగా ఉంటుందండి ఇది. మళ్ళీ మనం కంచంలో అన్నం పెట్టుకుని కూర వేసుకుని పైన కొంచెం గాను నూనె కానీ తర్వాత వేరుశనగ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి నాకు ఈ పోపు అయితే ఏగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఈ తెలగపిండిలో వేసేసుకుంటున్నానండి. తర్వాత ఇలా కలిపేసుకోవడమే. ఇదిగోండి చూసారా బాగుంది. ఇదిగోండి చక్కగా అండి. స్మెల్ కూడా కమ్మగా వస్తుంది. అంతేనండి. ఇది మళ్ళీ మీకు నేను అన్నంలో వేసుకుని తిని చూపిస్తానండి. ఇంకోనండి నేనైతే అన్నం పెట్టుకుని కూర వేసుకుని ఇంక ఏసీలోకి అయితే వచ్చేసానండి. కరెంట్ ఏమో లేదు, కరెంట్ పోయింది. ఫస్ట్ ఈ రొయ్యలన్నీ ఏరాలి కదండి. నాకేమో ఇష్టం ఉండవు. రొయ్యలు వేడిన కూడా కలుపుకుంటాను. చాలా బాగుందండి. ఉప్పు మట్టికి మనం ఎంత అయితే తింటాం అంతే వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైనా టేస్ట్ బాగోదండి. ఎందుకంటే కొంచెం తెలగపిండి కొంచెం మనం తెలుగులో దగ్గర తెచ్చుకుంటాం కదా, అదైతే కొంచెం బాగుంటుందండి. చాలా బాగుంటుంది. కొంచెం తీపి వస్తుంది. అందుకు మనం దానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. బాగుందండి. బీరకాయ వేసుకుంటే వేసుకోవచ్చు, బీరకాయ ఎండ్రాయిలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేక లేదండి. చాలా బాగుందండి. కమ్మగా ఉంది. నేనైతే మిమ్మల్ని ఊరిస్తున్నాను. నేను తినేస్తున్నాను. అదిగోనండి గంజి అని మజ్జిగ చూపించండి. గంజి మజ్జిగ కూడా కలిపేసుకుని తెచ్చేసుకున్నాను. కొంచెం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా బాగుంటుందండి. ఇంకా వేడిదానికంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితే చాలా బాగుంటుంది గంజి మజ్జిగ. మీరు ఒకసారి ట్రై చేయండి అలాగా. ఇంక ఇదండి ఈ రోజైతే వీడియో. నాకైతే ఆకలిస్తుందని నేను తినేస్తాను. మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్ అండి.